ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు హుటాహుటిన గుంటూరు కోర్టుకు తరలించడం వెనుక పెను సంచలనం మారింది. గత వారం రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం జైలు నుండి పీటీ వారెంట్పై గుంటూరు తీసుకురావడం వెనుక గల కారణాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు ఇప్పటికీ ఆయన ఇబ్బందులు ఎదురుండడంతో తాజాగా మరికొన్ని పాత కేసులు తెరపైకి రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రాజమండ్రి నుండి గట్టి భద్రత మధ్య అంబటి రాంబాబును తరలిస్తుండగా పోలీసులు ఇక్కడ సమాచారం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. గుంటూరు కోర్టు ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. ఈ విషయం తెలుసుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం హుటాహుటిన గుంటూరుకు బయలుదేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠత రేపుతుంది. తన పార్టీ నేతలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తుందని భావిస్తున్న జగన్ అంబటి రాంబాబును సంఘీభావం తెలియజేసేందుకు ఆయన మరియు అక్కడ నెలకొన్న పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అంబటి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్ ఇప్పుడు నేరుగా గుంటూరుకు వెళ్లడం ద్వారా కేడర్లో ధైర్యం నింపాలని చూస్తున్నారు. జగన్ రాకతో గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసు అక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కోర్టులో అంబటి రాంబాబుపై ఉన్న అదనపు పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. పోలీసు ఆయనను తమ కస్టడీకి కోరే అవకాశం ఉందన్న సమాచారం జరుగుతుంది. ఒకవైపు కోర్టులో వాదోపవాదాలు, మరోవైపు బయట జగన్ రాకతో వైసీపీ కార్యకర్తల భారీ మోహరింపు మధ్య గుంటూరు రణరంగాన్ని తలపిస్తుంది. అంబటి రాంబాబును కక్షపూరితంగానే ఇబ్బందులకు గురి చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం స్పష్టం చేస్తుంది. అంబటి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న ఈ తరుణంలో జగన్ స్వయంగా రంగంలోకి దిగడం ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. గుంటూరు జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసులు పహారానే కనిపిస్తుంది. కోర్టు ప్రాంగణం వద్ద ఎవరిని అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. జగన్ కాన్వాయ్ గుంటూరులోకి ప్రవేశించగానే ఉద్రిక్తతకు పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జగన్ తన పర్యటనలో భాగంగా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దృష్టి ఇప్పుడు గుంటూరు కోర్టు తీర్పు మరియు జగన్ పర్యటనలపై ఉంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య మరింత ఘర్షణ వాతావరణాన్ని దారితీసేలా కనిపిస్తున్నాయి. జగన్ వ్యూహం ఏమిటి మరియు ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.